లోకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం తీసిన వారు చదవండి. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, మీ మహాప్రేమను బట్టి, మీ దయను బట్టి ప్రభువా, ఈ దినం నీ పాద సన్నిధిలో చేరి ప్రభువా మీ యొక్క మాటల్ని ధ్యానించుకోవడానికి మీరిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ లోకంలో సత్యన స్థితిలో ఉన్న మమ్మల్ని బ్రతికించుటకు సిలువలో ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి మా ప్రభువా, నీ బంగారు పాదములకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నీ పాద సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనాలు ప్రభువా. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మీరు జీవించండి ప్రభువా. ఎవరైతే దూరంలో ఉండి ఈ మాటలు వింటూ ఉన్నారో వినగల చెవిని, గ్రహించగలిగిన మనస్సు ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎన్నిక లేని వాడిన ప్రభువా, మంటి పురుగు వంటి వాడిన ప్రభువా, అపాత్రులను అయోగ్యులను ప్రభువా, అయినను మీరు నన్ను ప్రేమించి నీ రక్తము చేత నన్ను విమోచించి నీ సొత్తుగా చేసుకున్నటువంటి మీ మహాప్రేమను బట్టి వందనాలు ప్రభువా. చదవబడిన వాక్య భాగముని మీరు దీవించి ప్రభువా మీరే మాతో మాట్లాడమని మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లించుతూ మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, ఈరోజు గుడ్ ఫ్రైడే అని ఇంగ్లీష్లో అంటారు. అర్థం తెలిసినా తెలియకపోయినా కానీ గుడ్ ఫ్రైడే ఈరోజు అంటే మంచి శుక్రవారం, శుభ శుక్రవారం. మరి యేసు ప్రభువారు సిలువ వేయబడినటువంటి దినాన్ని మంచి శుక్రవారం అని ఎందుకు అనుకుంటున్నారు? ఈరోజు యేసు ప్రభు ఆయన సిలువ వేశారని ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలు కాని వారు కూడా ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకు? యేసయ్య చనిపోయాడు మన కోసం. ఇది గ్రహించాలి మన జీవితాల్లో. ఆయన మరణము ద్వారా మనకు కలిగినటువంటి ఆశీర్వాదాలు ఏమిటి అనే విషయాన్ని మరి ఈ ఉదయకాలంలో మనం ధ్యానించుకుందాం. చూడండి, యేసు ప్రభువారు ఆయనను సిలువ వేశారు. ఎందుకు ఆయన సిలువ వేశారు? ఆయన చేసిన నేరం ఏమిటి? ఈ లోకంలో ఎవరినైనా సిలువ వేయాలంటే, ఒకవేళ శిక్షించాలంటే వారికి తగిన నేరం రుజువు కావాలి. ఊరికి గురిడ్డిగా ఏ మనుషుణ్ణి మరి శిక్ష వేయడానికి లేదు ప్రపంచంలో ఎక్కడైనా, ఏ దేశంలోనైనా. కానీ యేసు ప్రభువారు అన్యాయపు తీర్పు పొందాడు. ఏ తీర్పు అది? అన్యాయపు తీర్పు, న్యాయమైంది కాదు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ పాపము చేయలేదో, పాపం మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం చదవండి. 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి యొక్కనట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. పాపము ఎరుగని ఆయన. ఈ ప్రపంచంలో పాపము చేయని మానవుడు ఎవరంటే యేసు ప్రభువారు. ఎందుకంటే ఆయన దేవుడయ్యిండి కూడా మన కోసం మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మన పాపాల నిమిత్తం ఆయన మరణించడానికి వచ్చాడు ఈ లోకానికి. ఆయన మరణించకపోతే, ఆయన సిలువ వేయబడకపోతే మనకు పాప క్షమాపణ లేదు.
మన పాపానికి రావాల్సిన శిక్ష యేసయ్య అనుభవించాడు సిలువలో. అందుకని ఇక్కడ అంటున్నాడు, పాపమెరుగని ఆయనను మన కోసం ఏం చేశాడు? పాపముగా చేశాను. ఎవరినైనా మన ఇక్కడే ఈ రోడ్డు మీద ఎవరైనా కొడుతున్నారు అనుకోండి, ఎవరైనా కానీ గబక్కని ఏమనుకుంటారు? వీడేం తప్పు చేశాడో వీడిని కొడుతున్నారు అనుకుంటారు. అవును కదా? ఎవడైనా తప్పు చేస్తే, నేరం చేస్తే వాడిని కొడతారు, శిక్షిస్తారు, తీసుకెళ్ళి జైల్లో పెడతారు, పోలీసులకు అప్పచెబుతారు. కానీ మన ప్రభు ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. పాపం లేనటువంటి దేవుడు ఆయన. పాపం ఎరగని మానవుడు ఆయన. ఆయన 100% మానవుడు, 100% దేవుడు. గుర్తుపెట్టుకోండి, యేసయ్య అంటే ఎవరంటే 100% మానవుడు ఆయన, 100% దేవుడు ఆయన. ఈనాడు మనిషి అని పేరు కలిగి ఉంటున్నాడు, కానీ మానవత్వం లేకుండా బ్రతుకుతున్నారు ప్రపంచంలో అనేకలో. తెలుసా? మానవుడంటే ఎలా బ్రతకాలి? ఈ లోకంలో మంచివాడిగా బ్రతకాలి, ఎవరికి అన్యాయం చేయకూడదు, ఈ లోకంలో ఏ పాపం చేయకూడదు, నీతిమంతుడిగా బ్రతకాలి, పరిశుద్ధుడిగా జీవించాలి, మానవత్వం కలిగి ఈ లోకంలో బ్రతకాలి. ఈనాడు మానవుడు మానవత్వాన్ని కోల్పోయాడు. మనిషి మృగమైపోతున్నాడు. తెలుసా మీకు? మనుషులైన పేర్లు పెట్టుకొని అనేక మంది లోకంలో మృగాలైపోతున్నారు. వాడు చేసే పనులు ఒక మృగం కూడా అట్లా చేయదు. పగడాల ప్రవీణ్ గొప్ప దైవజనుడు ఏం చేశారు? ఒక మృగం వలె ఆయన మీద దాడి చేసి ఆయన ప్రాణం తీశారు. ఆయన ఏం చేశాడు? ఎవరికి అన్యాయం చేశాడు? ఎవరిని దూషించాడు? ఎవరిని తిట్టాడు? ఎవరిని గాయపరిచాడు? ఎవరిని ఏమనలేదు. ప్రవీణ్, పగడాల ప్రవీణ్. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకంలో ఒక మంచి వాడిని బ్రతకనివ్వరు ఈ లోకంలో. తెలుసు మీకు? పగడాల ప్రవీణ్ అంటే దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడు. ఎవడైనా సరే ప్రవీణ్ దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు వారు. ఎవరైనా సరే అన్ని గ్రంథాలు చదివాడు ఆయన. హిందూ గ్రంథాలు చదివాడు, ముస్లిం గ్రంథాలు చదివాడు, ఉపనిషత్తులు చదివాడు, వేదాలు చదివాడు, అనేక భాషల్లో మాట్లాడగలిగినటువంటి మేధావి. వాళ్ళు అనుకున్నారు, ఇటువంటి వాడు బతికుంటే మన భారతదేశంలో అందరూ క్రైస్తవులు అయిపోతారు, కాబట్టి ఆ మనిషి బ్రతకూడదని కక్షతో ప్రవీణ్ని ప్రాణం తీశారు. తెలుసా మీకు? పోలీసు వాళ్ళు ఏం చేశారు? అబద్ధాలు పెట్టి వాటిని చూపించారు, రకరకాలుగా కథలు అల్లారు. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. మన దేవుడు చూస్తున్నా దేవుడు అని ఆయనకి పేరు. ఆయన చూసే దేవుడు. కొంతమంది అంటున్నారు, నిజంగా దేవుని భక్తుడు కదా, ఎందుకు ప్రాణం పోయింది? దేవుడు కాపాడొచ్చు కదా అన్నారు. అవును, వాస్తవమే, ఆయన కాపాడే దేవుడే, కానీ ఒక్కొక్కసారి మరణానికి అనుమతిస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఒక మనుషుడు మరణం ద్వారా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఏకమైపోయినాయి. కారణం ఏమిటంటే, ఒక దేవుని బిడ్డను, ఏ దోషమో పాపం లేనటువంటి వాడిని యవ్వన కాలంలో 46 సంవత్సరాలు, ప్రవీణ్ వయసు ఎంతంటే 46 సంవత్సరాలు, పాలరాజు కంటే 6 సంవత్సరాలు పెద్దోడు. పాలరాజుకు 40 సంవత్సరం జరుగుతుంది. ఒక యవనస్తుడు యవన కాలంలో తన ప్రాణాన్ని తీశారు. ఏ పాపం ఎరుగనటువంటి మన యేసయ్య ప్రాణాన్ని కూడా తీసేశారు. అతి దారుణంగా తీశారు యేసయ్య ప్రాణాన్ని. ప్రవీణ్ ప్రాణం కూడా అతి దారుణంగా తీశారు. తెలుసా మీకు? వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కొట్టారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గాయపరిచారు, వాళ్ళు ఇష్టమైపోయింది. కానీ దేవుడు వారి మీద చర్య తీసుకుంటాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడే, కానీ దేవుని బిడ్డల మీద ఎవడైతే దాడి చేస్తాడో వాడు ఈ భూమి మీద బ్రతకడానికి వీలు లేదు. ఒకప్పుడు ఒరిస్సా రాష్ట్రంలో గ్రాహం సెబిన్ అని ఒక అతన్ని ఆస్ట్రేలియా దేశం నుండి వచ్చి కుష్ఠరోగులకు సేవ చేస్తున్నాడు ఒరిస్సా రాష్ట్రంలో. 20 సంవత్సరాలు అయింది జరిగి. ఆయన ఎవరికీ అన్యాయం చేయలేదు, ఎవరిని గాయపరచలేదు. కుష్ఠరోగులు గాయాలు కడిగి
కట్లు కట్టి వాళ్ళకు భోజనం పెడుతున్నాడు. ఒక రాత్రి తన ఇద్దరు కుమారులతో కారులో పండుకుని నిద్రపోతూ ఉంటే పెట్రోల్ పోసి నిప్పి పెట్టారు. ఎంత దారుణమో చూడండి. మన దేశంలో ఉన్నటువంటి మత ఛాందస్సులో దేవుని బిడ్డల ప్రాణాలు తీస్తున్నారు. నేటికి 20 సంవత్సరాలు దాటిపోయింది. గ్రాహం స్టెవిన్ ఆయన పేరు, ఒక దొరగారు. ఇద్దరు కుమారుల్ని, పసిబిడ్డల్ని కారులో నిద్రపోతుంటే అతి దారుణంగా పెట్రోల్ పోసి నిప్పి పెట్టారు. ప్రవీణ్ని ఆయన కూడా దారుణంగా చంపేశారు. అంతకంటే దారుణంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? సిలువలో ప్రాణం తీశారు. ఎంత ఘోరమో ఆలోచించండి. ఈ లోకంలో ఎవరైనా మంచిగా ఉంటే వాళ్ళ మీద రాళ్ళు విసురుతూ ఉంటారు, అంటే లేనిపోయిన మాటలు అంటారు. ఇది లోకంలో సహజం. యేసు ప్రభు వారిని అన్నారు ఆ దినాల్లో, దయ్యము పట్టిన వాడు అన్నారు యేసు ప్రభు వారిని. ఏమన్నారు? దయ్యం పట్టినవాడు అన్నారు. ఆయన దయ్యం పెట్టినవాడా? కాదు. 2000 దయ్యాలు పెట్టినటువంటి మనుష్యుణ్ణి బాగు చేసిన దేవుడు యేసయ్య. ఆ సమాధుల్లో కేకలేసేవాడిని ఒక్క మాట చేత బాగు చేశాడు. శంకరులతో భోజనం చేస్తూ ఉంటే పాపులకు స్నేహితుడు అని యేసు ప్రభు వారిని అపహాస్యం చేశారు, ఎగతాళి చేశారు. ఆనాడే కాదు, ఈనాడు కూడా దేవుని బిడ్డలు ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. దెయ్యం బిడ్డలు ఎవరు ఎగతాళి చేయరు. దేవుని ఎరగనటువంటి వారిని ఎవరు ఎగతాళి చేయరు, వాళ్ళ జోలికి వారు. దేవుని బిడ్డలకే ఈ లోకంలో నిందలు, మాటలు ఏవైనా కానీ. అలాగే యేసు ప్రభు వారిని తిండిపోతూ అన్నారు. యేసు ప్రభు వారిని తిండిపోతూ అన్నారు. ఒక్క పూట కూడా యేసయ్యకి అన్నం పెట్టినటువంటి వారు కూడా యేసయ్యని తిండిపోతూ అని పిలిచారు. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయనకు ఉండటానికి ఇల్లు లేదు. ఈనాడు ఇక్కడ కూర్చున్న మనకి దూరంలో ఎవరైతే వింటూ ఉన్నారో అందరం ఇల్లు కలిగి ఉన్నాం. అది సొంత ఇల్లు కానీ అద్దె ఇల్లు కానీ. ఇది నా ఇల్లు అని చెప్పుకోవడానికి మనకు అవకాశం ఉన్నది. కానీ మన యేసయ్యకి భూమి మీద సొంత ఇల్లు లేదు. నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకో స్థలము లేదు అని వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక రాత్రి దేవుని వాక్యాన్ని దేవాలయంలో ప్రకటిస్తూ ఉన్నాడు. అనేక మంది ఆయన మాటలు వింటూ ఉన్నారు. కొన్ని వేల మంది ప్రజలు యేసయ్య మాటలు వినడానికి వచ్చేవాళ్ళు. సరే, ప్రార్థన అయిపోయింది, రాత్రి అయింది. చూడండి, ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడున్న ప్రజలు ఎవరి ఇంటికి వారు వెళ్ళారు. కానీ యేసయ్య ఒలీవల కొండకి వెళ్ళాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము చివరి వచనం చదవండి. చివరి వచనం 52వ వచనం. దాని కొనసాగింపు ఇంకా ముందుకుంది. 8వ అధ్యాయంలో మొదటి భాగం చదవండి. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి, యేసు ఒలీవల కొండకు వెళ్ళను. ముగింపది, ఆ వచనానికి ముగింపిది, గుర్తుపెట్టుకోండి. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. యేసయ్య మాటలు విన్నారు, దేవాలయానికి వచ్చారు, ఆయన మాటలు విన్నారు. విన్నటువంటి వారు ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరింటికి వారు వెళ్ళారు. మరి యేసయ్యకి ఇల్లు ఉందా? ఈ లోకంలో యేసయ్యకి ఇల్లు లేదు, కనీసం అద్దిల్లు కూడా లేదు. ఒక దీనుడుగా యేసయ్య భూమి మీద బ్రతికాడు. యేసు ఒలీవల కొండకి వెళ్ళాను, ఆయన కొండకి వెళ్ళిపోయాడు. శిష్యులు కూడా తనతో పాటు రాలేదు. ఒకవేళ వారు దేవాలయంలో పండుకొని ఉంటారు, యేసయ్య వారితో పండుకోలేదు, వెళ్ళాడు. చదవండి ఇప్పుడు 8వ అధ్యాయం మొదలు వచ్చింది. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా, తెల్లవారుగానే, తెల్లారిపోయింది. మనం ఎక్కడ పడుకున్నా తెల్లారిపోద్ది. నువ్వు రోడ్డుని పక్కన పడుకో,
సత్రంలో పప్పు, ఇంటి దగ్గర పప్పు, ఎక్కడైనా పండుకో, తెల్లారిపోద్ది. తెల్లారిపోయింది. యేసయ్య ఒక్కడే ఆ కొండ దిగి ఎక్కడికి వచ్చాడు? తిరిగి దేవాలయంలోనికి రాగా. ఆలోచన చేయండి. మనకు పరలోక రాజ్యం ఇవ్వడానికి యేసయ్య ఏమి లేనివాడుగా, దీనుడిగా ఈ లోకంలో జీవించాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచన చేయండి. ఆయన మన మీద ఎంత దయగలిగిన దేవుడో. ఎవరు దగ్గ వీళ్ళు వాళ్ళు కట్టుకుంటారు. పేదవాడు పూరింట్లో ఉంటే కాస్త కలిగిన వాడు రేకులు వేసుకుంటారు. ఇంకాస్త కలిగిన వారు డాబా కట్టుకుంటారు. ఇంకాస్త కలిగిన వారు అంతస్తు మీద అంతస్తు కట్టుకుంటారు. ఇంకాస్త కలిగిన వారు 15 అంతస్తులు బిల్డింగ్ కట్టుకుంటారు, స్తోమతను బట్టి, డబ్బును బట్టి. కానీ యేసయ్యకి భూమి మీద కనీసం చిన్న పూరిళ్ళు కూడా లేదు. నక్కలకు బొరియలు ఉన్నవి. నక్కలు వెళ్ళి గుంట చేసుకుని ఆ గుంటల్లో ఉంటే రాత్రిపూట, పగలు గుంటల్లో ఉంటే రాత్రుల్లో వేటాడుతాయి. కానీ మన యేసయ్యకు ఉండడానికి ఇల్లు లేదు. యేసు ప్రభువారు తెల్లవారుగానే దేవాలయంలోనికి వచ్చాడు. ఎందుకోసం ఆయనతో దరిద్రాన్ని అనుభవించాడు ఆలోచించారా? దరిద్రుడు అని పిలువబడ్డాడు మన ప్రభు. 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం చదవండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు ఏమంటున్నాడు? మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు ధన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. సరే, ఆయన ధనవంతుడు. యేసు ప్రభు అంటే ఎవరో ధనవంతుడు. ఆకాశం నాది, భూమి నాది అంటున్నాడు. భూమి మీద ఉన్న సమస్తం కూడా ఎవరివి? దేవునివి. ఎందుకంటే దేవుడు కలుగు చేశాడు. వాటిని కలుగును కాకంటే కలిగిని. మనం ఒక ఇల్లు కట్టాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఈ లోకంలో మనకు పాకా వేయాలంటే, జనం కూర్చోడానికి ఒక పాకా వేయాలంటే దానికి కూడా 1000 రూపాయలు కావాల్సిందే. తాటాకు కావాలి, మరి కుట్టేవాడికి డబ్బులు ఇవ్వాలి, మరి ఇంకా తాడు కావాలి, బొంగులు కావాలి, దళ్ళు కడితే దళ్ళుకు కావాలి. అంతా డబ్బుతోనే పని. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన మన నిమిత్తం ఏమైపోయాడు? దరిద్రుడయ్యాడు. దరిద్రుడు అంటే ఏమీ లేనివాడని. ఈ లోకంలో ఏమీ లేదు యేసయ్యకి. యేసు ప్రభు వారి లోకంలో జన్మించేటప్పుడు సత్రంలో కూడా స్థలం దొరకల. తెలుసా మీకు? ఎక్కడెక్కడో అందరూ సత్రంలో స్థలం దొరికింది. యేసయ్యకు సత్రంలో కూడా స్థలం దొరకల. ఆయన జన్మించేటప్పుడు, పుట్టేటప్పుడు ఒక పశువుల పాకాలో యేసు ప్రభు వారు జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? పశువుల పాక అంటే బరిగొడ్డు కట్టేసే గొడ్డ సావిడి ఎలా ఉంటుంది? ఆ పేడ కంపు కట్టుకట్టు మరి చూడలేను. అదంతా బాగు చేస్తే బాగుంటుంది, కానీ లేకపోతే అడుగు పెట్టలేము ఆ పాకాలో. అలాంటి పశువుల పాకలో యేసయ్య జన్మించాడు. ఆయన ధనవంతుడయ్యుండి కూడా మన నిమిత్తం ఏమైపోయాడు? దరిద్రుడయ్యాడు. మనలను ధనవంతులుగా చేయడానికి యేసు ప్రభువుని నమ్మిన ప్రతి దేవుని బిడ్డ కూడా ఈ లోకంలో ధనవంతుడు. గుర్తుపెట్టుకోండి, యేసయ్యను నమ్మినటువంటి ప్రతి దేవుని బిడ్డ కూడా ధనవంతుడు. ఈ లోకంలో మనం పేదోళం కావచ్చు, డబ్బు విషయంలో, ఆస్తిపాస్తుల విషయంలో పేదోళం కావచ్చు. యేసయ్యను కలిగిన వాడు ధనవంతుడు. యేసయ్యను లేనివాడు దరిద్రుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను చెప్పే మాటలు కాదు ఇవి, దేవుని వాక్యమే. మీ చేత చదివిస్తాను, వినండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం తీయండి, అందరూ తీయండి. నేను ఎందుకు చెబుతున్నాను ఈ మాట మీకు అర్థమయ్యింది. ఇదేదో నా సొంతంగా చెప్పే మాట కాదు, బైబిల్లో ఉన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం అసలు ఏ స్థితిలో ఉన్నాం? యేసు ప్రభువుని నమ్మనవాడు ఎలాంటి స్థితిలో ఉన్నాడో ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం
3వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడివి, దిక్కు లేని వాడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడివి, గుడ్డి వాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధన వృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. ఈ ఉదయకాలంలో మీరు వినండి. యేసు ప్రభువుని నమ్మనవాడు ఎవరైనా సరే ఈ భూమి మీద వాళ్ళు దరిద్రులు, వాళ్ళు దౌర్భాగ్యులు, దిక్కుమాలిన వారు. యేసు ప్రభువుని నమ్మినటువంటి వాడు ధనవంతుడు. మరి నువ్వు ఏ లిస్టులో ఉన్నావో ఆలోచన చేసుకో. ఈ లోకంలో నాకేంటి డబ్బు ఉంది, నాకేం బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, కోట్ల రూపాయలు లక్షల రూపాయలు సంపాదించాను, నాకేంటి అనుకుంటున్నావా? జాగ్రత్త. నీ స్థితి ఎలాంటిదంటే నీవు దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, దౌర్భాగ్యుడివి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చదివారు కదా మీరు. ఈ లోకంలో యేసు ప్రభువు నమ్ముకోకముందు మనం కూడా అలాంటి వాడమే. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మనం ఏమై ఉన్నాం? ఇప్పుడు మనం ధనవంతులు. మనం ఒకవేళ డబ్బు లేకపోవచ్చు, అప్పులు చేసుకోవచ్చు, ఎవరి దగ్గర అవసరమై డబ్బులు తీసుకోవచ్చు, అయినా కానీ మనం ధనవంతులమే. ఆలోచించండి. ఉదయకాలంలో మనలను ధనవంతులుగా చేయడానికి మన ప్రభు మన కోసం ఏమైపోయాడు? దరిద్రుడైపోయాడు. దరిద్రుడు. ఆయన ధనవంతుడయ్యిండి కూడా, ఆయన ధనవంతుడు కదా. మనకు కాస్త ఎకరం పొలం ఉంటే చాలు, 25 సెంటు పొలం ఉంటే చాలు. 25 సెంటే ఎంత అదిరిపాటో, ఎంత మిడిసిపాటో. 10 ఎకరాల పొలం ఉంటే వాడిని అసలు పడటానికే వీల్లేదు. 10 లక్షల డబ్బులుంటే నాకేంటి అనుకుంటాడు. ఎంత ఉన్నా కానీ నువ్వు దరిద్రుడు అని మాత్రం మర్చిపోవచ్చు. ఎన్ని అంతస్తులు బిల్డింగ్ ఉండా నువ్వు మారు మనసు పొందకపోతే దరిద్రుడివే. యేసు ప్రభువారు మనం ధనవంతులుగా చేయడానికి ఆయన మన నిమిత్తం ఏమైపోయాడు? దరిద్రుడైపోయాడు. ఆయన శిలువలో పలికిన మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరగరు కనుక వీరిని క్షమించు. మన ప్రభు క్షమించే దేవుడు. మన ప్రభు ఎలాంటి దేవుడు? క్షమించే దేవుడు. ఆయన ఎటువంటి పాపినైనా ఆయన క్షమిస్తాడు. ఎటువంటి దుర్మార్గుడినైనా, ఎటువంటి మరి ఈ లోకంలో ఎటువంటి పాపంలో జీవించేవాడినైనా యేసయ్య క్షమిస్తాడు. యేసయ్య క్షమించలేనిటువంటి పాపము ఈ భూమి మీద లేదు. వాడు రవిడి కావచ్చు, త్రాగుబోతు కావచ్చు, తిరుగుబోతు కావచ్చు, తిట్టుబోతు కావచ్చు, అదిరిపాటోడు కావచ్చు, నాకేమైనా డబ్బు ఉందని చెప్పి జీవించవచ్చు. ఎవడైనా సరే ఈ లోకంలో యేసయ్యని నమ్ముకోకపోతే వాడు దరిద్రుడు. నీవు ధనవంతుడు కావాలనే ఆశ ఈ ఉదయకాలంలో నీకున్నట్లయితే ప్రభువుని క్షమించు అని అడుగు. ఎందుకంటే ప్రభువు మన పక్షంగా ఆయన శిలువలో ప్రాణాన్ని పెట్టాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరగరు కనుక వీరిని క్షమించు. ఈనాడు కూడా అనేకులు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎలా జీవిస్తున్నారో వాళ్ళకి తెలియదు. నేనే తెలియగలవాడిని అనుకుంటున్నారు. మన ఈ మధ్య ఒకడు పొద్దున్నే నాకు కనపడ్డాడు. వాడు మాతో చదువుకున్నాడు. రే ఏంద్రా పొద్దున్నే వచ్చావంటే, నాకు అది కావాలరా అంటున్నాడు. నేను పేరు చెప్పాలి, అది కావాలరా అంటున్నాడు. వాడు నేను కలిసి చదువుకున్నాను చిన్నప్పుడు. వాడు మంచి ఉద్యోగం చేశాడు, బ్యాంకీలో మంచి ఉద్యోగం చేశాడు, రిటైర్ అయిపోయాడు. తెల్లారి బాటకల్లా కావాలి. రే యేసు ప్రభువుని నమ్ముకోరా అని చెప్పాను. మరి బాబా నీతో మాట్లాడలేను కానీ నువ్వు వెళ్ళయ్యి అంటున్నాడు వాడు, ఇంకేం మాట్లాడలేక. ఆలోచించండి. పాపంలో జీవించే మానవుడు పాపానికి దాసుడుగా ఉంటున్నాడు. తెల్లారిపాటికల్లా కావాలి, తెల్లారిపాటికల్లా కావాలి. నీ జీవితాన్ని మార్చే దేవుడు యేసయ్య. నిన్ను క్షమించే దేవుడు యేసయ్య. నీవు క్షమాపణ పొందితే నీవు ధన్యుడివి, ధన్యురాలు అవుతావు. అందుకని చూడండి, కీర్తన గ్రంథం 32వ అధ్యాయము
మొదటి 2 వచనాలు చదవండి. కీర్తనలు 32వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపానికి ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ధన్యుడు. నీవు ధన్యుడువా దరిద్రుడువా? ఈ ఉదయ కాలంలో ఒకసారి మన జీవితాన్ని పరీక్ష చేసుకుందాం. ధన్యుడు దరిద్రుడు. యేసు ప్రభువుని ఎరగనవాడు, యేసు ప్రభువుని నమ్మనవాడు, మారు మనసు పొందనవారు వారి నిజంగా దరిద్రుడే. ఎంత కలిగి ఉంటే ఉంది, వారి జీవితంలో నెమ్మది ఉండదు, వారి జీవితంలో సంతోషం ఉండదు, వారి జీవితాల్లో అయ్యో నేను చస్తే ఏమైపోతానో భయంతో బ్రతుకుతున్నాడు మానవుడు. తన అతిక్రమంలోకి పరిహారము నొందినవాడు, మన అతిక్రమాలు మన దోషాల్ని క్షమించే దేవుడు యేసయ్యా. మరి ఆ యేసయ్యను నువ్వు నమ్ముకున్నావా? నీ పాపాలు ఒప్పుకొని బ్రతుకుతున్నావా? లేకపోతే ఇప్పుడే తొందర ఇంట్లయ్యాను పండగలు చేసుకుంటూ బ్రతుకుతున్నావా? పండగ నిన్ను రక్షించదు. ఈరోజు గుడ్ ఫ్రైడే అనేది ప్రపంచంలో పెద్ద పండగే. ఇది నీ బ్రతుకులో యేసయ్య లేకుండా ఎన్ని పండగలు చేసినా నీ జీవితం అంతా ఎండగే, దరిద్రమే. పాపాలు క్షమించబడాలి. మానవుని యొక్క పాపాలు క్షమించబడితే వాడు ధన్యుడవుతాడు. దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేసినప్పుడు దావీదు మరలా కన్నీరు గార్చాడు. అయ్యా నా పాపాన్ని క్షమించని ప్రార్థన చేశాడు. దావీదు ఒక రాజు, దేశానికి రాజు. ఎవరు తెలుసా? దావీదు. మన ప్రధానమంత్రి ఎలాంటి వాడో మన ఇండియాకి, ఆనాడు ఇజ్రాయెల్ దేశానికి దావీదు మహారాజు. రాజు అయినా రమణ పైన ఎవడైనా సరే పాపాన్ని ఒప్పుకోవాల్సిందే. దావీదు పాపం చేశాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు. పాపాన్ని కప్పుకోలేదు, పాపాన్ని దాచుకోలేదు. ఏముందో నేను రాజుని కదా, నేను ఏం చేసినా శలామైన ఇద్దరు అనుకోవకండి. కొంతమంది అట్లాగే అనుకుంటారు, మనం ఎట్లా బ్రతికినా లాభం పర్వాలేదులే, నేను ఎట్లా మాట్లాడినా కానీ పర్వాలేదు అనుకుంటారు. వాళ్ళకున్న అహంభావాన్ని బట్టి, వారికున్న అదిరిపాటును బట్టి ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళు ఉన్నారు లోకంలో. జాగ్రత్త. నీ పాపాన్ని ఒప్పుకో. ఈరోజైనా ఇప్పుడైనా సమయం దేవుడికి ఇస్తూ ఉన్నాడు నిన్ను క్షమించడానికి. ప్రభువా నీవు దయాళుడువు, నీవు క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు అని కీర్తన గ్రంథంలో ప్రభువుని గురించి వ్రాయబడింది. ప్రభువా నీవు దయాళుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? దయగలిగిన వాడు, దయామయుడు, కరుణామయుడు. ఆయన కరుణా కటాక్షములు కలిగిన వాడు, ప్రేమామయుడు. యేసయ్య అంటే ఏమనుకుంటున్నారు? ఏదో తక్కువ కులస్తుల దేవుళ్ళే, తెల్లవాడు దేవుళ్ళే అని మీరు ఎవరు అనుకోవద్దు. యేసు క్రీస్తు అందరికీ దేవుడు. నువ్వు నమ్మినా, నువ్వు నమ్మకపోయినా, నువ్వు మారు మనసు పొందినా పొందకపోయినా, నీవెక్కడి నుండి ఈ మాటలు వింటున్నావో ఆయన నీకు కూడా దేవుడే. నీవు నమ్మనంత మాత్రాన ఆయన దేవుడు కాకుండా పాడు. నిన్ను ప్రేమించే దేవుడు, నీకోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు, నీకోసం రక్తం చిందించినటువంటి దేవుడు, నీకోసం గాయపరచబడ్డటువంటి దేవుడు యేసు ప్రభువు. ఎందుకు ఆయన నమ్ముకోకుండా బ్రతుకుతావు? ఆయన నమ్ముకోకపోతే రాబోయే శిక్ష ఏమిటో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. ఉదయ కాలంలో వాళ్ళందరూ యేసయ్యని నోటికొచ్చినట్టు తిడుతున్నారు, దూషిస్తున్నారు. ఆయన ముఖం మీద కాండ్రించి ఉమ్మి వేశారు. ఆయన వీపు నాగడ సాల వలె దున్నబడింది. ఆయన వీపు గుండా రక్తం కారుతుంది. ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టి కొట్టినప్పుడు ఆయన ముఖం గుండా కణతల గుండా గుచ్చుకొని ఆ శీలలో రక్తం కారుతూ ఉన్నది ముఖం మీదుగా. ఆయన చేతులు రక్తం కారుతుంది, ఆయన పాదముల్లో కూడా రక్తం కారుతుంది. మనుషులు చూడ నల్లని వాడుగా ఉన్నాడు. యేసయ్యను మనుషుని చూడలేకపోయాడు. అలాంటి దీన స్థితిలో యేసయ్య సిలువలో వేలాడుతూ ఉన్నాడు.
అలా వేలాడుతూ కూడా తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు, ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. మన కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ఆ శ్రమలో మనం దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఆయన మనల్ని ఆదుకుంటాడు. అంతేగాని మనం విడిచిపెట్టే దేవుడు కానే కాడో. తల్లి తన బిడ్డను మరిచినా మరుస్తుంది, కానీ మనలను మరవని దేవుడు, మనలను విడవని దేవుడు ఆయన. తెలుసా మీకు? ఎన్నడూ మనల్ని మర్చిపోయేవాడు కాదు. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి బ్రతకడం మనకెంత గొప్ప ఆశీర్వాదం. సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు క్షమిస్తూ ఉన్నాడు. తండ్రి వీరిని క్షమించు అంటున్నాడు. ఈ లోకంలో ఎవరైనా మనల్ని దూషించినప్పుడు, మనల్ని ద్వేషించినప్పుడు, మనల్ని కొట్టినప్పుడు సహితము వారిని మనం క్షమించాలి. దేవుని బిడ్డలు ఏం చేయాలి? క్షమించాలి. ప్రవీణ్ భార్య క్షమించేసింది. వాళ్ళు ఎవరైనా సరే నేను క్షమిస్తున్నాను అందగాని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అనలేదు. ఇంకొకళ్ళైతే ఏమంటారు, నా భర్తను చంపిన వాళ్ళని బ్రతకడానికి వీల్లేదో ఉరిదీయండి అంటారు. అలాగే ఆ ఒరిస్సా రాష్ట్రంలో దొరగారి భార్య ధారాసింగ్ అనేవాడు ఒకడు అతి దారుణంగా వాడితో పాటు అనేక మందిని తీసుకొచ్చి పెట్రోల్ పోసి నిప్పి పెట్టాడు. తన భార్య అంది, అయ్యా నేను క్షమిస్తున్నాను, వాళ్ళకి శిక్ష వేయొద్దు, వాళ్ళని విడిచిపెట్టండి అంది. చూడండి ఎంత ప్రేమ. ఆ దారాసింగ్ మారు మనసు పొందాడు. ఆమె క్షమించడం ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు, ప్రభువుని నమ్ముకున్నాడు. అయ్యో నేను తెలియక పెట్రోల్ పోసి నిప్పి పెట్టేనే, నిజముగా దేవుడు ఎంత గొప్పవాడు. వాస్తవంగా ఉరిశిక్ష వేయాలి అటువంటి వాడిని. అతి దారుణంగా నడి రోడ్లో పెట్టి కాల్చి పారేయాలి వాడిని. కానీ తన భార్య అంటుంది, అయ్యా వాడిని క్షమించు అని ఉంది. నిజంగా అలాంటి ప్రేమ దేవుని బిడ్డలు కలిగి ఉండాలి. దేవుని పిల్లలటువంటి ప్రేమ కలిగి ఉండాలి, క్షమాగుణం కలిగి ఉండాలి, క్షమించాలి. వారు తెలియక మాట్లాడారు అని చెప్పి మనం వారిని ఏమీ అనకూడదు. వాళ్ళు ఎన్ని మాట్లాడినా కానీ మౌనంగా ఉండాల్సిందే, తప్పదు. నా జీవితంలో కూడా నేను కూడా ఎన్నో మాటలు పడ్డాను. నన్ను ఎంతో తిట్టారు, నాకు తెలుసు ఆ సంగతి, తిట్టినోళ్ళకి కూడా తెలుసు. అయినా కానీ నేను మౌనం వహించాను అంతే. ఇంకా నేనేం మాట్లాడలేకపోయాను. నాకు నోరు ఉంది కదా, నేను కూడా మాట్లాడవచ్చు కదా, నేనేం మాట్లాడలేదు. జాగ్రత్త మన జీవితాలు. దేవుని బిడ్డలైనటువంటి వారు దేవునికి మహిమ తెచ్చే జీవితాన్ని మనం ఈ లోకంలో బ్రతకాలి. దెబ్బకి దెబ్బ మనం కొట్టకూడదు, మాటకు మాట మనం అనకూడదు. అవి బూతు మాటలు కానీ ఏ మాటలైనా సరే. యేసు ప్రభువు వారు ఎన్ని మాటలన్నా వారిని క్షమించాడంతే, ఇక మారు మాట్లాడలేదు. ఇది మొదట మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు కనుక వీరినే క్షమించు. అక్కడే ఒకడు ఉన్నాడు, శతాధిపతి, 100 మంది సైనికుల మీద అధికారి. ఎందుకంటే తను డ్యూటీ చేశారు అక్కడ. యేసయ్యను సిలువ వేసేటప్పుడు మరి డ్యూటీ పడింది ఆయనకి. ఆయన ఎలా మరణిస్తాడో చూడాలని అక్కడే నిలబడ్డాడు. నిలబడితే మరి ఆ శతాధిపతి ఇదంతా చూసి అంటాడు, నిజముగా దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు. యేసు ప్రభువారు ఎవరు అంతకాలం అనుకున్నాడు. యేసు ప్రభు అంటే ఒక మనిషిలే అనుకున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని చూశాడో తన కన్నులతో, ఆ శతాధిపతి జీవితం ఏమైపోయింది? మారిపోయింది. అలాగే ఈ ఉదయకాలంలో నీ జీవితాన్ని కూడా మార్చే దేవుడు యేసు ప్రభువు మాత్రమే. ఆ ప్రభువుని గురించి మనం చెప్పుకోవాలంటే మన ఆయుష్కాలం చాలదు. ఎంతసేపు అయినా, ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చు ఆయన మరణాన్ని గురించి.
ఆయన మరణము ద్వారా మనకు జీవము. ఆయన మరణం ద్వారా మనకేం కలిగింది? జీవం వచ్చింది. సత్యని స్థితిలో ఉన్న మనలను బ్రతికించడానికి యేసయ్య ప్రాణం పెట్టాడు. చదవండి ఎఫెసీ 2:1. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవాలి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. మనం ఎవరమే? మనం సచ్చినోళ్ళమే. ఒకళ్ళు కడుపు మండి అంటారు, సచ్చినోడా అంటారు. బతికినోడు అంటారు. కడుపు మండినప్పుడు ఒకళ్ళు ఏమంటారు? ఈ సచ్చినోడు ఏం జడజేస్తున్నాడు అంటారు. ఈ సచ్చింది ఏం జడజేస్తుంది అంటారు. కానీ దేవుని వాక్యం మనకేం జరుగుతుంది తెలుసా? ఈ లోకంలో మనుషులందరూ కూడా ఎలాంటి వారంటే సచ్చినోళ్ళే. దేని చేత? అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా. మనం ఎవరమే? మనం చచ్చిపోయిన వాళ్ళమే. మనం బ్రతికున్న వాళ్ళం కాదు. అయితే యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా దేవుడు మనల్ని బ్రతికించాడు. ఇప్పుడు అర్థమైందా? సత్యను మనల్ని బ్రతికించడానికి యేసయ్య మన కోసం సిలువలో చనిపోయాడు. అందుకోసమైనా యేసయ్యను నమ్ముకోవాలి. ఈ ప్రపంచంలో ప్రతి మనుషుని కొరకు ప్రాణం ఇచ్చినటువంటి ఒకే ఒక దేవుడు యేసయ్య మాత్రమే. యేసయ్య తప్ప ఈ ప్రపంచంలో ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఎవరు లేరు. అందుకనే ప్రవీణ్ చంపేసింది. తెలుసా నీకు? ప్రవీణ్ చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు, ఎవరికి భయపడేవాడు కాదు, ధైర్యం కలిగినటువంటి వాడు, ఎవరికైనా సమాధానం చెప్పగలిగినటువంటి దేవుడు మానవుడు. అందుకోసమే ప్రవీణ్ జీవితాన్ని అంతం చేశారు. కానీ ప్రవీణ్ ప్రభువుతో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ప్రవీణ్? పరలోకంలో ఉన్నాడు. తెలుసా? యేసయ్యను నమ్ముకుంటే అంత భాగ్యమే తెలుసా? ఈ లోకంలో మరణిస్తే ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతాం. అందుకని పౌలు అన్నాడు, నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తే, సావైతే లాభం. యేసు క్రీస్తు కొరకు ఎవరైతే ఈ లోకంలో ప్రాణం పెడతారో అది వారికి లాభం. ప్రభువుతో ఉంటారు, ఎల్లప్పుడూ ప్రభువుతో ఉంటారు. ఈ లోకంలో మనం బ్రతికున్నంతకాలం బాధలు పడాలి, శ్రమలు పడాలి, నిందలు పడాలి. ఏదో ఒక మాట మనల్ని గురించి అంటానే ఉంటారు. ఏం పర్వాలేదు, యేసయ్యనే అనుకున్నారు. నిన్ను గురించి నన్ను గురించి అనుకోవడానికి ఇందులో ఏమీ విశేషమేమి లేదు. ఆలోచన చేయండి. మనలను బ్రతికించిన దేవుడు యేసు ప్రభువు. మనల్ని ఏం చేశాడు? ఆయన బ్రతికించాడు మనల్ని. యేసయ్య మన రోగాలు భరించాడు, మన వ్యాధులు భరించాడు. ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదవండి. యెషయా గ్రంథం. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించకముందు కొన్ని సంవత్సరాల క్రితమే యేసయ్య యొక్క మరణాన్ని గురించి దేవుడు ముందుగా బైబిల్లో రాసి ఉంచాడు. ఆయన ఈ లోకంలో జన్మిస్తాడని, ఆయన జీవిస్తాడని, మన కోసం మరణిస్తాడని ముందుగానే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ మాటలు రాయించి ఉంచాడు. చదవండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. 3-4. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడు, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. ఆ దినాల్లో మనుషులు యేసయ్యను చూడటానికి చూడలేకపోయారు. ఎక్కడ చూసినా రక్తం కనబడుతూ ఉన్నది. ఆయన ముఖం నుండి రక్తం కారుతుంది, ఆయన చేతుల్లో గుండా రక్తం కారుతుంది, ఆయన వీపంతా నాకడసాల వలె దున్నబడింది, ఆయన మీద ఉమ్మి వేశారు. చూడడానికి ఎలా ఉన్నాడంటే మనుషులు చూడనొల్లని వాడుగా ఉండేను. చూడండి, మన కోసం స్వరూపము కలిగినటువంటి ఆ ప్రభు మన కోసం కురూపి అయిపోయాడు. అంటే చూడనల్లని వాడుగా ఉన్నాడు. అంతేకాదు, చదువు, అతడు తృణీకరింపబడిన వాడుగాను మనము అతనిని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా
అతడు మన రోగములను భరించెను. చూడండి, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వారిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనము అతనిని ఎంచితిమి. నిశ్చయముగా అతడు మన రోగాలను భరించాడు, మన పాపాన్ని భరించాడు. మన రోగాలు, ఎన్ని రోగాలు మనుషుడికి తెలుసా? 10 మంది అంటారు, రే వీడికి మాయిదారు రోగం వచ్చిందిరా అంటాడు. ఏంది మాయిదారు రోగం అంటే ఏంటి తెలుసా మీకు? మాయిదారు రోగాలు కూడా ఉండే ఈ లోకంలో, లేనిపోయిన రోగాలు ఉండే ఈ లోకంలో. చూడండి, రోగం ఏ మానవుడు కోరుకోడు. ఆరోగ్యంగా ఉండాలని ప్రతి మనిషిని కోరుకుంటాడు. ఎవరైనా కోరుకుంటారు రోగాన్ని? చెప్పండి. మనం ఆరోగ్యంగా ఉండాలి, బ్రతికినంత కాలం అని కోరుకుంటాం. కానీ మన రోగాలన్నిటిని కూడా ఎవరు భరించారు? యేసయ్య భరించాడు. మన రోగములను భరించెను, మన పాపాలనే భరించాడు ఆయన. మరి ఎందుకు నువ్వు ఆయన నమ్ముకోకుండా బ్రతుకుతున్నావు? ఇంకా నువ్వెందుకు మారు మనసు లేకుండా జీవిస్తున్నావు? ఇప్పటికే జీవితంలో ఎంతో ఆలస్యమైపోయింది. ఈరోజు అయినా నమ్ముకోండి. మన అతిక్రమ క్రియలను ఆయన భరించాడు. చదువు 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. చూడండి, దోషాలు మనం చేసాము, యేసయ్య శిలువలో నలుగొట్టబడ్డాడు. అతిక్రమ క్రియలు మనం చేసాం, గాయపరచబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఎన్ని దెబ్బలు పడ్డాడో యేసయ్య. ఒక భర్త భార్యని ఒక దెబ్బ కొడితే ఏం చేస్తున్నారు? రే నేను నీతో కాపురం చేయను, నీకు నాకు సంబంధం లేదని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు లోకంలో ఎంతోమంది. ఒక దెబ్బ కొడితే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో. తెలుసా మీకు? భర్త ఒక దెబ్బ కొడితే ప్రాణం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచ చరిత్రలో. మరి యేసయ్య మన కోసం ఎన్ని దెబ్బలు పడ్డాడు తెలుసా? ఒకడు తక్కువ 40 దెబ్బల కొరడాలతో కొట్టారు యేసయ్యని. అన్యాయపు తీర్పు పొందాడు యేసయ్య. నీతిమంతుడైన ప్రభు మన పాపాన్ని, మన శాపాన్ని ఆయన భరించాడు. అందుకని యేసయ్యను నమ్ముకోవాలి. 39 కొరడా దెబ్బలు కొట్టారు. కొరడాలు వెనకమల గాలాలు ఉంటాయి. వీపు మీద పెట్టి లాగితే ఒక పొలం దున్నబెడితే ఎలా ఉంటుందో ఆయన వీపు నాగట సాళ్ళ వల్ల ఏమైపోయింది? దున్నబడింది. ఈ ప్రపంచంలో ఎవడు, ఏ మానవుడు కూడా ఇంత బాధ పడినటువంటి వారు లేరు ఈ ప్రపంచంలో. యేసయ్య మన కోసం ఎంత బాధపడ్డాడు. యేసయ్య మన కోసం ఎంతగా మాట్లాడొద్దు. యేసయ్య మన కోసం ఎంతగా రక్తం చిందించాడో. గాయపరచబడ్డాడు, నలుగు కొట్టబడ్డాడు, దెబ్బలు పడ్డాడు. మరి ఆ యేసయ్య నమ్ముకోకుండా ఇంకా ఎలా బ్రతుకుతున్నారు మీరు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంతగా మన కోసం ప్రాణం ఇచ్చాడు. మన కోసం ఏమిచ్చాడు? మన కోసం ఆయన ప్రాణమే ఇచ్చాడు. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం తెలుసా? 10 రూపాయలు అప్పడిగితేనే మనం ఇవ్వలేము. జేబులో పెట్టుకుండి కూడా లేవని అబద్ధాలు చెబుతాం మనం. తెలుసా? అవసరమయ్యేదని అడిగినప్పుడు మరి ఇవ్వలేనటువంటి స్థితి మన స్థితి. ఇవ్వడానికి ఇవ్వబుద్ధి కాదు. యేసయ్య మన కోసం ప్రాణం ఇచ్చాడు. ఏమిచ్చాడు ఆయన మన కోసం? ప్రాణాన్నే ఇచ్చాడు. ప్రాణం కంటే విలువైంది ప్రపంచంలో ఏది లేదు. ప్రాణానికి విలువ. ప్రాణం ఎంత విలువైందంటే లక్షల కోట్ల రూపాయలు పెట్టినా కానీ ప్రాణంతో సమానమైందే ఏదీ లేదు. ఇంకా మారు మనసు లేకుండా బ్రతుకుతున్నారు? ఇంకా ఎందుకు దేవుని మందిరానికి రాకుండా జీవిస్తున్నారు? వారి ప్రాణం విమోచన ధనము బహు గొప్పది. చదవండి, కీర్తన గ్రంథం 49వ అధ్యాయంలో ఆ మాటను మీకు జ్ఞాపకం చేసి మరి నేను ఇంతటితో ముగిస్తాను.
తర్వాత ఒక పాట పాడిన తర్వాత మరలా కొనసాగింపు ఉంటుంది. ఈరోజు నలుగురు వాక్యం చెప్పాలి. ఫస్ట్ నేను, సెకండ్ పాల్రాజు, 3 అన్నారావు, 4 సైరస్ రాజు. 2-3 మాటలు చెప్పాల్సిందే, కాదు అనకూడదు. దయచేసి సిద్ధపడండి. కీర్తన గ్రంథం 59వ అధ్యాయము 49వ అధ్యాయము 8వ వచనం చదవండి. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. యేసయ్య మన కోసం ప్రాణాన్ని విమోచనగా ఇచ్చేస్తాడు. ఎవరైనా ఇస్తారా? మన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారా? ప్రాణం తీసేవాళ్ళు ఉన్నారు, కానీ ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రవీణ్ ప్రాణం తీశారు, ఇంకా దేవుని బిడ్డల ప్రాణాన్ని తీస్తున్నారు మన దేశంలో. తెలియకుండా ఎన్ని మాయమైపోతున్నాయో హత్యలు, మీకు తెలుసా? తెలీదు. అది తెలిసింది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. తెలియని హత్యలు ఎన్నో. ఎంతోమంది ప్రాణ త్యాగం చేస్తూ ఉన్నారు మన కోసం. యేసు ప్రభువు వారు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఎవరి కోసం ఈ ప్రాణ త్యాగం? ఎందుకోసం ఈ ప్రాణ త్యాగం? ఒక పాట ఈరోజు ఉదయాన్నే నేను పెట్టాను, 5:30 గంటలకి. ఎవరి కోసం? ఎందుకోసం? నీ కోసమే, నా కోసమే, ఈ ప్రపంచంలో ప్రతి మానవుడి కోసమే. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. చూడండి, మనం దేవునికి ఎంతో మనం బాకీ ఉన్నాం. ఆ బాకీ ఎంతంటే అది తీర్చలేని బాకీ. ఈ లోకంలో మన బాకీలు మనం తీర్చుకుంటాం. అది ఎంతన్నా కానీ ఏదో ఒకరోజు మన బాకీ తీర్చుకుంటాం. కానీ యేసయ్య మన కోసం ప్రాణం పెట్టినటువంటి ఈ బాకీ, ఇది మనం తీర్చలేదు. మన వల్ల కాదు. మన ప్రాణం ఇచ్చినా కానీ మన వల్ల కాదు. అందరి కోసం, ఈ ప్రపంచంలో జీవించే ప్రతి మానవుడి కొరకు తన ప్రాణాన్ని సిలువలో బలిగా అర్పించినటువంటి దేవుడు యేసు ప్రభు. క్షమించే దేవుడు ఆయన. నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నీ రోగం తీసేసే దేవుడు, నీ సమస్యలు తీర్చే దేవుడు, నీకున్న ప్రతి సమస్య నుండి నిన్ను విడిపించే దేవుడు యేసయ్య మాత్రమే. అందుకనే యేసయ్యను నమ్ముకోవాలి. ప్రభువా, నేను పాపిని, ప్రభువా నన్ను రక్షించని మనం ప్రార్థన చేయాలి. మనం పాపులమే కదా. మనలో ఏ మంచి ఉంది చెప్పండి? మనలో ఎవరున్నారు మంచిగా? మనం ఎవరూ మంచివాడు కాదు. మంచి దేవుడు యేసయ్య. ఆ మంచి దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు కనుక బ్రతికినంతకాలం మన ప్రభువు కోసం మనం బ్రతుకుదాం. ఆయనకు మహిమ తెచ్చే ఆయన పిల్లలంగా మనం ఈ లోకంలో జీవిద్దాం. అందుకనే ఈరోజు గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. మన కోసం యేసయ్య సిలువలో ప్రాణం పెట్టిన రోజు. అందుకనే దీన్ని శుభ శుక్రవారం అన్నారు తెలుగులో, ఇంగ్లీష్లో గుడ్ ఫ్రైడే అన్నారు, మంచి శుక్రవారం. ప్రపంచంలో ఇలాంటి దినం ఎక్కడా లేదు. ప్రపంచం అన్ని దేశాల్లో కూడా ఇలా ఎంతో ఆనందంగా దేవునికి ప్రార్థన చేస్తారు, దేవుని సన్నిధిస్తారు. రావాలి, ప్రతి మనిషి కూడా నేను జీవితంలో దేవుని సన్నిధికి రావాలి, మారు మనసు పొందాలి, దేవుని బిడ్డలుగా బ్రతకాలి, దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలి. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ప్రేమ స్వరూపి మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, ఈ మహాప్రేమను బట్టి వందనాలు ప్రభువా. అయ్యా, మీరు మా కోసం ప్రాణం ఇచ్చారు ప్రభువా. మేమైతే మీకు ఏమి ఇవ్వగలం ప్రభువా? మేము ఏమి ఇచ్చినా ఈ బాకీ తీరేది కదా ప్రభువా. అది ఎన్నటికీ తీరదు, అట్లుండవలసిందే. అయితే ఉన్నంతకాలం ప్రభువా మేము నీ కోసం బ్రతకాలి, నీ పని చేయాలి, నీ కోసం ప్రభువా మేము బాధలు పడాలి, హింసను అనుభవించాలి, అవసరమైతే ప్రాణాన్ని కూడా ప్రభువా నీ కొరకు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి ప్రభువా. దయతో ప్రభువా ఇక్కడ చేరి ఉన్న బిడ్డలందరినీ మీరు దీవించండి.
ఇక్కడ ఎవరైతే దూరంలో ఉండి ఈ మాటలు వింటూ ఉన్నారో వారిని కూడా దీవించండి, రక్షించండి. మా దేశ ప్రజలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్పబడిన ప్రతి మాట హృదయంలో భద్రం చేసుకుని ప్రభువా నిన్ను నమ్ముకునే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.